హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు జొన్న పిండితోటి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది, చాలా సులభంగా చేసుకోవచ్చు మనం. ఓకే, లెట్స్ స్టార్ట్. రెడీ. మనం ఇలా బాణలు పెట్టేసుకుని అది హీట్ ఎక్కిపోయింది. సో జొన్న పిండిని మనం 1 కప్పు తీసుకోండి. పంచదార, దీనికి కావాల్సిన వాటిల్లో పంచదార పౌడరు ఆర్ బెల్లం పౌడరు అండ్ కాచిన నెయ్యి. అంతే, మనకి 3 ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఫస్ట్ మనం జొన్న పిండిని పచ్చివాసన లేకుండా వేయించేసుకుందాం. ఓకే, ఇవన్నీ కూడా చాలా హెల్త్కి చాలా చాలా మంచివండి. అండ్ వెరైటీ డిష్ తయారు చేసుకున్నాము అనేసి ఒక ఆనందం ఉంటుంది మనకి. జొన్నపిండి కూడా మనకి మార్కెట్స్లో బాగానే దొరికేస్తుంది. ఈ రోజుల్లో అన్ని సూపర్ మార్కెట్స్లో అన్నీ కూడా అవైలబుల్గానే ఉంటున్నాయి. సో మనం అందుకని ఇలాగా జొన్నపిండిని తీసుకుని 1 కప్పు దోరగా వేయించేసుకోవాలి, పచ్చివాసన పోయేట్టుగాను. ఎప్పుడు చేసుకునే కాజాలు, మినప సున్నులు, మైసూర్ పాకులు ఇవన్నీ ఎప్పుడు ఎక్కడ తింటూ ఉంటాము. ఏ స్వీట్ స్టాల్కి వెళ్ళినా మనకి కనిపించేవి కూడా అవే. సో భిన్నంగా మనం ఇలాంటి రాగులతోటి లడ్డూలు, జొన్న పిండితోటి లడ్డూలు ఇలాంటివి తయారు చేస్తే చెప్పడానికి బాగుంటుంది, తినడానికి మహా బాగుంటుంది. ఆహా, ఏమి రుచి అన్నట్టుగా ఉంటుంది. ఓకే, వెళ్ళిపోయింది. పిండి రెడీగా ఉందంటే స్వీట్ 10 మినిట్స్లో చేసేయచ్చు మనం. ఓకే, తీసుకుందాం మనం దాంట్లోకి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మంచి అరోమా వాసన వస్తుంది. ఓకే, రెడీ. చూసారా, మనం ఇలా చక్కగా దూరగా వేయించేసుకోవాలి. చక్కగా కలర్ మారింది, మంచి వాసన ఇస్తుంది. జొన్నలు కదా, మొక్కజొన్న పొత్తి వాసన వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో మనం ఈ గరిటెతోటి ఫస్ట్ వేసుకుంటున్నాను గరిటె, తర్వాత కొంచెంగా వేసుకుంటే చాలు. మనం తీసుకున్న పిండిని బట్టి, మనం తినే స్వీట్ని బట్టి కూడా మనం ఎక్కువ వేసుకోకుండా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఏంటంటే చక్కగా నెయ్యి వేసుకుని కలుపుకొని లడ్డూలు చుట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. మనం ఏ యాలకుల పొడులు కానీ ఇంకా ఏవి కూడా మనం వేసుకోక్కర్లేదు. డైరెక్ట్గా అదే వాసనతోటి మంచిగా చాలా బాగుంటుంది. దీంతో బిస్కెట్లు కూడా చాలా బాగుంటాయండి. ఇదివరకు బిస్కెట్లు చేశాను కానీ అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు, చెయ్యాలి, దాన్ని షూటింగ్ చేయడము కూడా అవ్వలేదు. ఇప్పుడు ప్రతిదీ కూడా గమ్మున చేసేటప్పటికల్లా యూట్యూబ్ ఛానల్ జ్ఞాపకం వస్తుంది. అమ్మో, ఛానల్లోకి చేసేయాలి మనం అనేసని ప్రత్యేకంగా మళ్ళీ గబగబా ఛానల్ చేస్తున్నాను. ఓకే, రైట్. దీనికి కూడా మనకి ఇలా నెయ్యి ఇలా మనం చక్కగా కాచేసుకుని దీంట్లో పోసేసుకుని ఎంత కావాలో అంత, తర్వాత మనం లడ్డూలు చుట్టేసుకోవడమే. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు అందరినీ జొన్నలు, సజ్జలు, రాగులు, ఊదలు ఇవన్నీ కూడా తినమని చెప్తున్నారు కదా. సో ఆ విధంగా చూసుకున్నా కూడా మనకి మంచిగా ఇంట్లో హెల్తీ డిష్ మనం తయారు చేసిన వాళ్ళం అవుతాము. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా బలం కాబట్టి చక్కగా బాగుంటుంది. మిగిలిన నెయ్యి కూడా వేసేస్తున్నాను. వేడిగా ఉంది, మంచి వాసన ఇస్తుంది. వావ్, వేడి. నాకు అసలు ఎప్పుడు కూడా కిచెన్ పని ఎక్కువ ఇష్టపడుతూ ఉండేదానండి. చిన్నప్పటి నుంచి కూడా వంటలు చేయడం అంటే చాలా సరదాగా ఉండేది. ఇంటి పనులు చేసేదానికన్నా కూడా ఎక్కువ కిచెన్ పని మా అమ్మ వెనకాలే చేసేయడానికి ఇష్టపడేదాన్ని. సో ఇప్పుడు లక్కగా ఏమైందంటే ఈ ఛానల్ ఒకటి పెట్టాను కాబట్టి ఇంకా రకరకాలవన్నీ కూడా ఇలాగా చేసేస్తూ ఉంటాను.
బాగుంది. జొన్న బిస్కెట్లు అవన్నీ కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు కదా, రాగి బిస్కెట్లు ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్స్కి అది వెళ్తూ ఉంటే గిరిజన కార్పొరేషన్ వాళ్ళు కూడా చాలా చేసి అమ్ముతున్నారండి ఇప్పుడు ఇవన్నీ. సో మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంకా హెల్తీగా హాయిగా ఫ్రెష్ సరుకులన్నిటితోటి మనం చేసిన వాళ్ళం అవుతాము. చూసారా, ఒక కప్పు పౌడర్కి ఇందాక మనం చేసుకున్నట్టుగా మొత్తంగా ఒక 6 చాలు. చూసారా, చక్కటి మంచి వాసనతోటి మనకి జొన్న లడ్డూలు రెడీ. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినా మీ చుట్టాలకి అది కూడా మనం స్వీట్ ఇవ్వాలి అని అనుకుంటే మన ఇంట్లో మనం తయారు చేస్తే లో బడ్జెట్లో అయిపోతుంది అండి. వేరే కొత్త డిష్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీలింగ్ తోటి ఉంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.